సో వెల్కమ్ టు బైరా మీడియా. గతంలో లేని విధంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పేదలకు నేరుగా ఇల్లు ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ఈరోజు ప్రభుత్వం చేసి చూపిస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్తా ఉంది. కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, అందులో నిజమా వాస్తవం అనేది వాళ్ళని తెలుసుకుందాం. లక్ష్మి అండి, ఎవరు మీది? అనకాపల్లి. ఏంటి చెరువులు ఏం పట్టుకున్నారు? పట్ట అండి. పట్ట ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు మీకు? ఇచ్చారండి. ఇచ్చారా? ఏ ఇల్లు ఇచ్చారు మీకు? టిట్కో ఇల్లు ఇచ్చారండి. 300. గత ప్రభుత్వం ఇవ్వలేదమ్మా మీకు? లేదండి, ఈ ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చింది. ఎలా ఉందమ్మా ఇల్లు రావడం? ఎంత డబ్బులు కట్టారు? ఏం కట్టలేదండి, ఫ్రీగానే ఇచ్చింది. ఫ్రీగా ఇచ్చింది. ఎలా అనిపిస్తుందమ్మా ఇల్లు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎలా ఉంది జగన్ ప్రభుత్వం? ఎలా ఉంది? చాలా బాగుందండి. అమ్మఒడి అని, ఈ ఆసరా అని, తర్వాత వడ్డీ రుణమాఫీ చాలా బాగుందండి. సరే, ఇదమ్మా మీకు ఇచ్చిన ఇల్లు ఇదా? పట్ట అండి. పట్టా ఇచ్చారు ఇది. ఓకే, 10 రూపాయలు స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చారు మీ అందరికీ కూడా. అవును. ఓకే ఓకే. అనుకున్నారమ్మా ఎప్పుడన్నా మీకు ఇల్లు వస్తుందని అనుకున్నారా? అనుకోలేదు. అనుకోలేదు. మళ్ళీ వస్తారమ్మా జగన్ గారు గెలుస్తారా? తప్పకుండా రావాలండి. తప్పకుండా రావాలా? అవకాశాలు ఉన్నాయి, వచ్చే అవకాశాలు ఉంటాయండి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి రాని అంటున్నారు కదా మరి? మేము అలా అనుకోవట్లేదు, మాకైతే రావాలనుకుంటున్నాం. మళ్ళీ జగన్ గారు రావాలంటారు. మాది పెందుర్తి దగ్గర మునిపాక దగ్గర వచ్చింది సార్, ప్లేస్మెంట్ వచ్చింది. మీకు వచ్చిందా? మాకు వచ్చింది. ఎలా ఉందమ్మా జగన్ గారు పరిపాలన? ఎలా ఉంది? బాగుంది సార్, అన్ని బెనిఫిట్స్ పొందుతున్నామండి. మా మదర్కి అయితే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అందులో. మమ్మీకి హ్యాండిక్యాప్ వస్తుందండి, హ్యాండిక్యాప్ది 3000 మమ్మీకి వస్తుంది. అది ఇంటికే తీసుకొచ్చి ఇస్తారండి. ఈ మంత్ ఇంకా కొంచెం లేట్ అయింది, అది కొత్తగా శాంక్షన్ అయింది కదా, దానివల్ల లేట్ అయింది. సో ఇవాళ ఆల్రెడీ వచ్చి ఇచ్చారు, మార్నింగ్ ఇచ్చొచ్చు. ఎలా ఉంది? ఎప్పుడైనా అనుకున్నారా ఇల్లు వస్తాయని మీకు ఎప్పుడైనా? అయితే చెప్పాలంటే 50% నమ్మకం లేదండి, కానీ ఇప్పుడు అందుకుంటున్నాం, దానివల్ల హ్యాపీగా ఉన్నాం. కానీ కొంచెం దూరం ఆవిడ హ్యాండిక్యాప్ కదా, ఒక్క ఆవిడే ఉండాలి, అది ఆలోచిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఎలా అమ్మా, ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇల్లులు ఇవ్వడం ఇవన్నీ ఎలా చూస్తారు? నిజంగా పేదలకి ఆయన చెప్పినట్టు చేస్తున్నారు జగన్ గారు? చేస్తున్నారు సార్, మాటల్లోనే అనుకున్నాము, కానీ చేతల్లో కూడా ఆయన చూపించారండి. చాలా హ్యాపీగా ఉంది మాకైతే. ఎప్పుడు అనుకున్నారమ్మా ఇలాంటి ఇల్లు ఎప్పుడైనా వస్తాయని మీకు? లేదు సార్, లేదు సార్, అనుకోలేదు అసలు. అంటే మేము క్యాస్ట్ పరంగా కూడా ఆలోచించి మాకు ఇంతవరకు రాదు అనేసి మేము అనుకున్నాము, కానీ ఆయన అలా కాదు, క్యాస్ట్ తో సంబంధం లేదు అని నిరూపించుకున్నారు ఆయన కూడా. అంటే మీరు ఓసీయా? అవును సార్, ఓసీ వాళ్ళకి కూడా ఇల్లు ఇచ్చారు. వచ్చిందండి. మళ్ళీ ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? బాగుంది సార్. బాగుందా? మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నా? ఉంది సార్, ఎంత చేస్తుంటే ఆయనే గెలుస్తారు సార్, డౌట్ లేదు ఆ విషయంలో.